శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. మోహన్వాణి ఛానల్ ద్వారా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. నవగ్రహ పురాణం అంతర్గతంగా గురుగ్రహ చరిత్రని మనం గత 2 రోజుల నుంచి వింటూ ఉన్నాం. ఆ సందర్భంలో బృహస్పతుల వారికి వివాహం అయింది. ఆయన ఆశ్రమంలో పుంజిక స్థల అనేటువంటి ఒక అప్సరకాంతని సేవలు చేయటానికి పూలు ఇవన్నీ సేకరించి చక్కగా బృహస్పతుల వారికి సేవ చేయటం కోసం తారాదేవికి ఒక కాంతామణిని ఉంచాడు దేవేంద్రుడు. ఒకరోజు పుంజిక స్థల అడవికి వెళ్ళింది. ఆ ప్రక్కనే ఉండేటువంటి పూల తోటకి పూలు కోయబోతూ మైమరిచిపోయి ఒక శబ్దం విని ఆగిపోయింది. చూస్తే ఒక్కసారిగా పుంజికస్థల కళ్ళు చెదిరిపోయింది. ఎందుకని? సరస సల్లాపాల్లో మునిగి తేలుతూ ఉన్నటువంటి ఒక గంధర్వుల జంట చూడటం వల్ల గంధర్వ జంటని ఆమె ఆగిపోయింది. అయితే ఆమె చూస్తున్నదేని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో ఒక్కసారిగా ఆ మిథునం అంతర్ధానం అయిపోయినారు. నెమ్మదిగా పుంజకస్థల వర్తమానంలోకి వచ్చింది. ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది. ఏదో ఆవేశం, ఏదో ఒక ఆశ ఆమెలో సుడిగాలిలాగా తిరుగుతోంది. వణుకుతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ నేల మీద పడినటువంటి పూల బుట్టను అందుకుంది. ఆ పూల బుట్ట కింద పడటం, ఆ శబ్దానికి వాళ్ళు ఇటువైపు చూడటం, వాళ్ళు మాయమైపోవటం, ఇది అక్కడ జరిగింది. వణుకుతూ ఉన్నటువంటి కుడి చెయ్యి పువ్వుల్ని కోస్తుంది, సజ్జలో నింపుతోంది. పుంజికస్థల తెంపుతున్నటువంటి పువ్వులు సగం నేల మీద పడిపోతుంది. అంటే ఆమె మనసులో లేదు, ఇక్కడ లేదు. అంతర్ధానమైపోయినటువంటి ఆ గంధర్వ దంపతులు ఇంకా ఆమె మనోనేత్రంలో గోచరిస్తూనే ఉన్నారు. ఆ మనోఫలకం మీద వాళ్ళ యొక్క బింబాలు సయ్యాటలాడుతూనే ఉన్నాయి. పుంజికస్థలకి హఠాత్తుగా బృహస్పతి గారి జ్ఞాపకం వచ్చాడు. అవును, తనకు అందుబాటులో ఉన్న పురుషుడు ఆయనే కదా. భర్త లేని తనకు యజమాని భర్త ఆ మహానుభావుడే అనుకుంది. పుంజికస్థల మంత్రముగ్ధలాగా ఆశ్రమం వైపు వచ్చింది. ఆమెను రకరకాల ఆలోచనలు చుట్టుముడుతూ ఉన్నాయి. వెనక నుంచి గంధర్వ దంపతులు ఆమెను తరుముతూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. యజమాని అయినటువంటి బృహస్పతి ఇప్పుడు ఆశ్రమంలో ఒంటరిగా ఉంటాడు. తారాదేవి నదీ తీరానికి వెళ్ళి ఉంటుంది స్నానం చేసి మడినీళ్లు తేవటానికి. ఆమె ఇప్పుడప్పుడే తిరిగి రాదు. పుంజికస్థల ఆశ్రమంలోకి వచ్చింది. ఆమె తెచ్చే పువ్వుల కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాడు బృహస్పతి. ఆమెను చూడగానే అటు ఇటు తిరగడం మానేసి, పుంజిక, ఏమిటి ఆలస్యం? పూజా సమయం మించిపోతుందని నీకు తెలుసా తెలియదా?
కొంచెం కోపంగా అన్నాడు. పుంజికస్థల సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో ఆమెను ఆయన దగ్గరికి వచ్చింది. ఏమిటిది, సత్యాల స్నానం చేశావా ఏమిటి అన్నాడు. ఎందుకని? చెమటతో తడిసిపోయి ఉన్నటువంటి ఆ పుంజికస్థల శరీరానికి అంటుకుపోయి ఉన్నటువంటి వస్త్రాలు. కానీ పుంజికస్థల పెదవేపుల ఆమె కళ్ళు మాత్రం తీక్షణంగా వెర్రిగా బృహస్పతి వైపే చూస్తున్నాయి, తినేసేటట్టుగా. హఠాత్తుగా బుట్టలోని పూలని బయట చెంగులో పోసుకొని ఆయన వైపు అదొక రకంగా చూసింది. ఇది అదొక రకం చూపు, అంటే కామ మోహితి అయి చూస్తుంది. ఆమె చేతులు చటుక్కున కదిలినాయి. బయటలోని పువ్వులు బృహస్పతి మీద వర్షంలాగా పడ్డాయి. ఆ పువ్వులు భక్తి కోసం కాదు, రక్తి కోసం. అవి భక్తి కుసుమాలు కావు, రక్తి కుసుమాలు. అంతేగా? ఈ మాటలు పుంజికస్థల అన్నది. బయట సర్దుకునే ప్రయత్నం కూడా చేయటం. పుంజిక, బృహస్పతి అరిచాడు కోపంగా. బిత్తరపోయింది ఆ అరుపుకే. ఏమిటి అహంకారం? కానీ పుంజికస్థల అర్థం చేసుకునే స్థితిలో లేదు. మత్తుగా నవ్వింది. ఇది అహంకారమా? కాదు మహానుభావ, మమకారం, అనురాగం. నా శరీరం మీకోసమే, మీ పొందు కోసం తప్పించిపోతుంది. రండి, నా కోరిక తీర్చండి అంటూ తనే ముందుకు వెళ్ళి బృహస్పతిని గట్టిగా కౌగిలించుకుంది. చూశారా? స్వామి, నేను మీదాన్ని, నన్ను స్వీకరించండి. మన ఐక్యత ఆ గంధర్వ దంపతుల ఐక్యత కంటే చాలా బాగుంటుంది. కలవరిస్తున్నట్టుగా మాట్లాడుతుంది. పుంజిక, బృహస్పతి పెద్దగా అరిచాడు. వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆ గంధర్వుల జంటలాగే అదే పొదరింటిలో ప్రతిరోజు మీరు నేను ఒకరికి ఒకరై ఒకే శరీరంగా ఉంటే ఎంత బాగుంటుంది అని ఆయనకంత అర్థమైపోయింది. ఈ పిచ్చి పిల్ల తోటలో గంధర్వుల యొక్క శృంగారం చూసినట్టుంది అనుకున్నాడు. స్వామి, కాలిపోతోంది నా దేహం. ఆ తాపాన్ని మీరే చల్లార్చాలి. ఆ తాపం మీ కవిగిట్లోనే చల్లార్చాలి. రండి రండి అంటున్నది తమకంగా. కానీ బృహస్పతి యొక్క శరీరం కోపంతో వణికిపోతుంది. పుంజికస్థల పట్టు నుండి తన శరీరాన్ని బలవంతంగా విడిపించుకున్నాడు. ఒక్క తోపు తోశాడు. పుంజిక, బృహస్పతి హుంకరించాడు. చూశారా? కామాగ్నితో రగిలిపోయే స్త్రీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందని చూపిస్తున్నాడు ఇక్కడ. పాపిష్టిదానా, ఎంతకు తెగించావు నువ్వు? నన్ను ఘోరమైన పాపం చేయమంటావా? ఎంత ధైర్యం నీకు? నాకు పెళ్ళయింది, ఏకపత్ని వ్రతుణ్ణి నేను అన్నాడు. పుంజికస్థల చిన్నగా నవ్వింది. మీరు అమాయకులు స్వామి. మీ భార్య తారాదేవి ఆశపడి అందుకున్న సుఖం మీరు అందుకుంటే పాపం ఎలా అవుతుంది స్వామి? ఇది అన్ని సుఖాలు అక్కడే వదిలిపెట్టి ఇక్కడ మీ సేవకు అంకితమైపోయి పందిరి లేని తీగలగా ఎండిపోతూ ఉంటే నన్ను స్వీకరించండి. నా పరిచర్యలతో పాటు నా శరీరాన్ని కూడా మీకు అర్పిస్తాను. నాకు మీరే యజమాని, భర్త. చేరదీయండి, నన్ను ప్రియురాలిగా ఆదరించండి. ఈ అప్సరస యొక్క కోరిక తీర్చండి అన్నది. బృహస్పతి కొంచెం ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. పుంజికస్థల కళ్ళల్లో కామం ఎర్రగా మండుతూ కనపడుతుంది. ఇంకా బయట సరి చేసుకోవాలి పుంజికస్థల. అయితే పుంజికస్థల బృహస్పతి యొక్క చూపుల్ని అపార్థం చేసుకుంది. అంటే తననే తమకంగా చూస్తున్నాడేమో అనుకున్నది. ఉద్రేకంగా బృహస్పతి వైపు రాబోయింది. ఆగు! బృహస్పతి కేక కాదు,
గుహలో ఉన్నటువంటి సింహనాదంలాగా వినపడింది. ఆ అరుపుకి పుంజకస్థల ఉలిక్కిపడింది. ఆందోళనగా చూసింది బృహస్పతిని. పాపాత్మురాల, నీది అసహజ కామం, అక్రమమైన ఉద్రేకం, నీతిబాహ్యమైన కోరిక. ఆ కామానికి సరిపోయేలాగా నీవు వానర స్త్రీ వైపో అంటూ బృహస్పతి శాపం పెట్టాడు. బృహస్పతి శాపం వల్ల పుంజకస్థల అంజనాదేవిగా ప్రాదుర్భవించింది. ఆ కథ అంతా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. వానరకాంతం అయిపో అనేటువంటి మాట వినగానే పుంజకస్థల యొక్క శరీరం ఒక్కసారిగా జలధరించిపోయింది. ఇందాక ఉన్నటువంటి కామోద్రేకం ఇప్పుడు లేదు. చెమటతో తడిసిపోయింది శరీరం, చల్లబడిపోయింది. అప్సరకాంత అయినటువంటి తాను ఒక వానరం కావడమా? ఇది ఆమెలో తొలుస్తున్నటువంటి ప్రశ్న. పుంజకస్థల యొక్క శరీరం వణికిపోతోంది. అప్రయత్నంగానే ఆమె తన యొక్క పైటిని సర్దుకుంది. ఏడుస్తూ బృహస్పతి యొక్క పాదాల ముందు కుప్పకూలిపోయింది. తప్పు చేయటం సహజం, క్షమాపణ వేడుకోవడమే గొప్పతనం. ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. మహాత్ముడైనటువంటి బృహస్పతి యొక్క పాదాలని తాకుతూ ఉన్నాయి. స్వామి, స్వామి, నేను వానరకాంత అయిపోవాలా? అయ్యయ్యో, నా అపరాధాన్ని మన్నించండి. గంధర్వుల యొక్క శృంగార లీల నాలో కామరోగానికి కారణమైంది స్వామి. నన్ను క్షమించండి, నా శాపాన్ని ఉపసంహరించండి, మీ సేవకురాల్ని కాపాడండి. దీనాతి దీనంగా ప్రార్థిస్తోంది. చూశారా? అంతలో ఆవేశం, అంతలో ఆవేదన. పుంజకస్థల స్థితి బృహస్పతిలో జాలి పుట్టించి. మహానుభావులది ఎప్పుడు కూడా క్షణకోపం. అందులో బ్రాహ్మణుల కోపం అట్లానే ఉంటుంది, తాటాకు మంటలాగా ఉంటుంది. అదే క్షత్రియుడి యొక్క కోపం భయంకరంగా ఉంటుంది. పైకి నవ్వుతూనే ఉంటాడు, లోపల మాత్రం ఆలోచిస్తుంటాడు పగ తీర్చుకోవటానికి. ఉదంకోపాఖ్యానంలో మహాభారతంలో నన్నయ్య గారు చెబుతాడు, పుంజకస్థల లేచింది, కన్నీళ్లు తుడుచుకుంది. నేనిచ్చిన శాపాన్ని నువ్వు అనుభవించి తీరాలి, దానికి తిరుగులేదు. అయితే నా శాపం యథార్థ దృష్టిలో శాపం కాదు, నీకు వరమేనన్నా. పురాణాలలో శాపాలు ఎక్కువ శాతం వరాలుగానే ఉంటాయి. పుంజిక, వానరకాంత జన్మలో నీకు మహావీరుడైనటువంటి ఒక వానర శ్రేష్ఠుడు భర్త అవుతాడు. అతడితో నువ్వు ఇప్పుడు వాంఛించినటువంటి మహానందాన్ని అనుభవిస్తావు. నీకు జితేంద్రియుడు, మహావీరుడు, చిరంజీవి అయినటువంటి ఒక కొడుకు పుడతాడు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధరించే అవతార స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుని సేవించుకుని లోకాల చేత ఆరాధింపబడతాడు. నీ నామధేయాన్ని శాశ్వతం చేస్తాడు. అందుకనే ఆంజనేయుడు అయినాడు ఆయన, అంజనాసుతుడు. పుంజకస్థల ఈ మాటలు విని కన్నీళ్లు తుడుచుకొని బృహస్పతి వైపు చూసింది. ఇప్పుడు ఆమె ముఖంలో ఒక చిరునవ్వు వెలిసింది. ధన్యోస్మి స్వామి. ఓ పుంజిక, నువ్వు నిజంగానే ధన్యురాలి, వెళ్ళిరా. పుంజికస్థల బృహస్పతి యొక్క పాదాలకు నమస్కారం చేసి పైకి లేచి అడిగింది, స్వామి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా సరే స్వేచ్ఛగా యథేచ్ఛగా వెళ్ళు. నీ అంతరంగమే నీకు దారి చూపిస్తుంది. నీ ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని అంగీకరించి నీ ప్రస్థానం కొనసాగించు. శుభం భూయాత్ అన్న. పుంజకస్థల మెల్లగా ద్వారం వైపు తిరిగింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆశ్రమం నుంచి బయటకు వచ్చింది. బృహస్పతి కూడా
ఆమెను చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. ఆహా, మందలిస్తే పోయేదానికి నేను శపించాను అంటే నా శాపానికి వెనకాతల ఆ పరమాత్ముడు ఉన్నాడు. ఆయనే నా చేత ఈ విధంగా పలికించాడు. ఒక కారణ జన్ముడు ఈమె యొక్క గర్భాన పుట్టాలి అంటే క్షేత్రం గొప్పదిగా ఉండాలి. అందుకనే అప్సరకాంత అంటే మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు పాల సముద్రాన్ని మథిస్తూ ఉన్నప్పుడు 10,000 మంది అప్సరకాంతలు అందులోంచి బయటకు వచ్చారు. వాళ్ళల్లో పుంజకస్థల కూడా ఒక ఆమె. మడి నీళ్లు తేవడానికి వెళ్ళిందిగా తారాదేవి. ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చింది. పూజాధికాలు ఏమీ చేయకుండా ఉన్న భర్తని, చల్లాచెదురుగా పడిపోయిన పూలని ఆశ్చర్యంగా చూసింది. ఈ పూలన్నీ ఎవరు పారపోశారు స్వామి అన్నది. వెంటనే బృహస్పతి అన్నాడు, తారా, అవి భక్తి కుసుమాలు కాదు, రక్తి కుసుమాలు. మన పరిచారికుందే పుంజిక నా మీద వర్షంలాగా కురిపించింది అంటూ బృహస్పతి జరిగినదంతా చెప్పాడు. అయ్యో పాపం పుంజికస్థల, స్వామి శాపం పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అన్నది ఈమె జాలిగా. శపించడం, ఆగ్రహించడం ఇలాంటివి ఆలోచించి చేసే ప్రతిక్రియలు కానే కావు. అయితే నేను ఆ పరమాత్ముడి యొక్క ఆదేశంతోనే పుంజిక స్థలను శపించానేమో అని అనిపిస్తోంది. ముందు చూపుతూనే శపించాను అని కూడా అన్నాడు. ఈ మాట పట్టుకుందా తార. ముందు చూపా అన్నది. అవును, ముందు చూపే. గంధర్వ మిథునాన్ని శృంగారకేళిలో చూసి ఒళ్ళు తెలియనటువంటి విపరీత కామంతో ఆ పుంజకస్థల నా మీద విరుచుకుపడింది. ఆమె ఎప్పుడూ నన్ను కామదృష్టితో చూడలేదు గతంలో. మనసులోంచి, శరీరంలో నుంచి క్రమంగా ఉద్భవించేది సహజమైన కామం. అది ప్రణయానికి పరాకాష్ఠ. ఇతరుల యొక్క కామ వికార ప్రవర్తన చూసినప్పుడు పుడుతుందే అది అసహజ కామం. అది ప్రణయకామం కాదు, ప్రేమకామం అంతకంటే కాదు. ఇక్కడ పుంజకస్థల వాంఛించింది విపరీతమైన అసహజమైన కామానుభవం. ఆ కామానుభవం అదుపాజ్ఞల్లో ఉండదు. అది అతికామం. అది వానర జాతికి సహజమైనటువంటిది. అందుకే ఆమె వానర కాంతగా జన్మించేలాగా శపించాను. ఆ రూపంలో ఆమె విపరీతమైనటువంటి నిరంతరమైనటువంటి శారీరక సుఖాన్ని అనుభవిస్తుంది. చక్కగా వివరించాడు బృహస్పతి. స్వామి, ఇన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఆ దేవతలు గురువుగా స్వీకరించారు అన్నది తార. చీకటి పడింది. ఆ రాత్రి వాతావరణం ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి వీస్తోంది. శయనాగారంలో తార భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంద్రసభకు వెళ్ళిన భర్త ఇంకా తిరిగి రాల. ఆలస్యమైన వచ్చేస్తాడు. ఎందుకని? మాతలి రథం మీద తీసుకొచ్చి విడిచిపెట్టేళ్తాడు. ఆలోచిస్తూ ప్రమిదలో వెలుగుతున్నటువంటి జ్యోతిని కొద్దిగా ఎగదోసింది తార. ఎందుకంటే ఇంకాసేపు మాట్లాడటానికి. దానివల్ల వాళ్ళ శయనాగారంలో కాంతి రెండింతలైంది. తారా భర్త పిలుపు విని ద్వారం వైపు చూసింది. ఆయనతో పాటు ఏదో సరికొత్త సువాసన తమ యొక్క శయనాగార మందిరంలోకి ప్రవేశించి వ్యాపిస్తోంది. బృహస్పతి తారను చూస్తూ ఉన్నాడు. గాలికి అటు ఇటు చెలిస్తున్న దీపకళిక తార యొక్క శరీరాన్ని కొత్తగా చూపిస్తోంది. అందానికి పట్టినటువంటి అద్దం లాంటి ముఖం తారది. అందమైన నుదురు మీద వంకీలు తిరిగి కళ్ళకి రక్తి కట్టిస్తున్నట్టుగా ఉండే కనుబొమ్మలు.
ధ్వనిలేని భాషలో కోరికను వ్యక్తం చేస్తున్నట్టు స్పందిస్తున్నటువంటి పెదవులు. బృహస్పతి భార్య తారాదేవి యొక్క సౌందర్యాన్ని కళ్ళతోనే తాగుతూ ఆమె దగ్గరగా అడుగులు వేశాడు. ఆయన దగ్గర నుండి ఏదో ఒక అపూర్వమైనటువంటి సౌరభం వ్యాపిస్తోంది. ఆయన అంగవస్త్రంలో నుంచి ఒక పుష్పం బయటికి తీశాడు. తారా, ఇది ఇంద్రుడి యొక్క దేవేరి అయినటువంటి శచీదేవి గురుపత్ని తారాదేవి కానుకగా పంపించింది అని ఇచ్చాడు. ఆ పుష్పాన్ని అందించాడు. కానీ తార అందుకోల. ఆమె మెల్లగా ముందుకు వంగింది. సున్నితంగా ఆ దివ్య పుష్పాన్ని ఆఘ్రాణించింది. తల పైకెత్తింది. పరవశంగా చూసింది బృహస్పతిని. వెంటనే వెనక్కి తిరిగి, నాథ, ఆ పుష్పాన్ని నా యొక్క శిరోజాలలో అలంకరించండి అని. బృహస్పతి వెంటనే ఆ పుష్పాన్ని భార్య యొక్క శిరోజాల్లో అలంకరించాడు. ఆ దివ్య కుసుమం ధగధగలాడిపోతోంది తలలో. బృహస్పతి కూడా తలకాయ ఉంచి ఆ అద్భుతమైన సువాసనని ఆఘ్రాణించాడు. 2 చేతుల్ని తార భుజాల మీద వేశాడు. సున్నితంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. తార కూడా ఆయన ముఖంలోకి తన్మయంగా చూస్తుంది. ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. తారాదేవి యొక్క కళ్ళరెప్పల కిందికి వాళ్ళని. ఎందుకు తారా అలా నీ కళ్ళరెప్పల కిందికి వాల్చావు అన్నాడు. తెరిచి ఉంచితే చల్లటి మలయమారుతం నీకు ఆనందం కలుపుతుంది కదా. స్వామి, ఆ మలయ మారుతంలో నుంచి అతను కనిపిస్తూ చూస్తున్నాడు. తారకంఠం బలహీనంగా ధ్వనించింది. ఎవరతను? అతడే బుధుడి యొక్క తండ్రి. బుధుడి యొక్క తండ్రి ఎవరు? చంద్ర భగవానుడు. ఓ తారా, నీ అందం నన్ను ఇవాళ బాగా అలరిస్తోంది. ఏదైనా వరం కోరుకో అన్న. స్వామి, నాకు సౌందర్యవంతుడు మేధావి అయినటువంటి పుత్రుణ్ణి ఇవ్వండి అన్న. బృహస్పతి చిన్నగా నవ్వి, ఆ వరం నీ ఒక్కదానిదే అనుకుంటున్నావా? కాదు, అది మన ఇద్దరిది. వరం అనుగ్రహిస్తున్నాను. మహామేధస్సుతో పుత్రుడు నీకు పుడతాడు. ఆయన మాటలను మళ్ళీ నొక్కి వక్కాణించాడు. ఆయన చేతులు తార చుట్టూ బిగుసుకున్నాయి. తార పారవస్యంతో తన తలని ఆయన మెడ కింద దాచుకుని ఎక్కడి నుంచో చొరపడినటువంటి మలయ మారుతో వీచిక ప్రమిదిలో ఉన్నటువంటి దీప కళికను కబళించింది. అంటే దీపం కాస్త కొండెక్కింది. మరి అప్పుడు బృహస్పతి ఇచ్చినటువంటి వరం ఏమైంది? ఆ వర ప్రభావం వల్ల జరిగినటువంటి విషయాలన్నీ కూడా రేపటి రోజు మీతో ముచ్చడించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము
మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.